ఇక రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలను హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏ అవినీతి చేశానో నిరూపించాలని మేఘారెడ్డి సవాల్ విసిరారు. 2023లో గెలిచే వారికే టికెట్లు ఇచ్చారని తెలిపారు. డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని తను మండిపడ్డారు. ఇక ఎవరికి డబ్బులు ఇచ్చానో రుజువు చేయాలి అన్నారు. టికెట్ ఎవరికొచ్చినా పని చేస్తామని గతంలో అన్నారని, ఇప్పుడు చిన్నారెడ్డి క్రమశిక్షణ తప్పి మాట్లాడారని ఫైర్ అయ్యారు. చిన్నారెడ్డి గారు గోపాల్పేటలో ఒక కార్యక్రమం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ పోయిండు. మొట్టమొదటి తప్పు చేసిండు. ఆల్రెడీ ఆడ 4 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. సో సెకండ్ ఇంకో ఆఫీస్ తెరిచి ఆయన వర్గంతో చేయడానికి పోయి మొదటి తప్పు చేస్తున్నాడు. సో ఆ తప్పుతో పాటు కొన్ని గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఆయన 2-3 విషయాలు మాట్లాడాను. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నాకు సీట్ ఇస్తే నేను మొత్తం డబ్బులు ఇచ్చి రీప్లేస్ చేసిందనే దాని మీద మాట్లాడుతూ సోనియా గాంధీ గారు ఆయనకు టికెట్ ఇస్తానంట. అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని మార్చి మళ్ళీ నాకు ఇచ్చిండు. కొంతమంది ఢిల్లీలో, కొంతమంది హైదరాబాద్లో డబ్బులు తీసుకొని ఇచ్చిండని చెప్తున్నాడు. సో నేను ఏం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో నేను క్రమశిక్షణతోనే ఉన్నానని చెప్పే మీరు, ఒకవేళ మాజీ ఎమ్మెల్యే గారు జయరాములు గారు ఉన్నప్పుడు నీ యూత్ కాంగ్రెస్ కోటలో ఆయనను కాదని నీకు టికెట్ ఇచ్చారు, మళ్ళీ డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నావా? దాని తర్వాత 8 సార్లు నీకు బీఫామ్ ఇస్తే డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నావా? ఫస్ట్ మీరు ఒప్పుకోండి, కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇస్తే బీఫామ్లు వస్తాయని నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా. సో ఇవన్నీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీవ్రంగా ఖండిస్తూ, ఆ డబ్బులది అవన్నీ కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఇప్పుడు మన డ్రాఫ్టింగ్ తయారు చేస్తున్నాం. ఆయన చేసిన ఈ చాలా రోజుల నుంచి 30 నెలల నుంచి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ పంపిస్తే కాంగ్రెస్ కార్యకర్తలకు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, ఆయనతో పాటు ఉన్నోళ్లకు నువ్వు ఎన్ని ఎకరాల పొలం అమ్మి పెట్టినావు, 7 ఆస్తులు అమ్మి పెట్టి తెలంగాణ స్టేట్లనంట చిన్నారెడ్డికి ఉన్న ఆస్తులు ఎవరికి లేవట. నాకు కూడా తెలియదు. మరి దాని మీద మేము కూడా మా గవర్నమెంట్కి లెటర్ రాస్తాం ఎంక్వైరీ చేయమని. సో ఆయనను అట్లా మాట్లాడినందుకు మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, క్రమశిక్షణ సంఘానికి కావచ్చు, ఏఐసిసి ఇన్ఛార్జికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, మేము ఈరోజు రేపు అన్ని లెటర్లు తయారు చేసి అందరికీ ఆయన మీద పార్టీ లైన్ వ్యాఖ్యలు చేసిండు ఆయన.